ఉద్యమం ఏ స్థాయిలో ఉన్నదన్నది కాదు, కేసీఆర్ ఉన్నాడు అనే ఒకే ఒక్క నమ్మకమే తెలంగాణలో పోరాటాన్ని సజీవంగా ఉంచింది. పడిపోయింది, పని అయిపోయింది అనుకున్న ప్రతిసారి ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఒక ఫీనిక్స్ పక్షిలాగా అంబరాన్ని చుంబించే విధంగా ముందుకు తీసుకొని పోయింది కేసీఆర్ నాయకత్వం. ఊహకందని వ్యూహాలను రచించిన చాణక్యుడు కేసీఆర్. ఎదురుదాడి ఎప్పుడు చేయాన్నో, వెనుకడుగు ఎప్పుడు వేయాన్నో కేసీఆర్ గారికి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు. ఇలా కొంతమంది అనుకుంటున్నారు కేసీఆర్ గారు సంవత్సరంన్నర నుంచి కనబడతలేడు, వినబడతలేడు, మాట్లాడతలేడని. నేను వాళ్ళకు గుర్తు చేస్తున్నా, గోడకు ఏలాడదీసిన తుపాకీ కూడా సైలెంట్గానే ఉంటుంది, కానీ తీసినప్పుడు దాని కథ తెలుస్తుంది. గోడకు ఏలాడదీస్తే తుపాకీ కూడా సైలెంట్గానే ఉంటుంది, కానీ ఎప్పుడు బయటికి రావాలో, ఎప్పుడు పేలాలో, ఎప్పుడు ఏం చేయాలో ఆ నాయకుడికి తెలుసు. అందుకే కేసీఆర్ మాట్లాడితే సంచలనం, కేసీఆర్ మాట్లాడకపోతే కూడా సంచలనమే. ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నాడు ఇక్కడ, ఒక ఆయన ఒక 3 ఫుట్ ఉంటాడు కానీ తీస్మార్కాన్ లెక్క మాట్లాడతాడు. ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. నేను ఒక్కటే అడుగుతున్నా, 2 ఏళ్లలో ఒక్క ఉపన్యాసం చెప్పినావు ఆ కేసీఆర్ పేరు చెప్పకుండా? నీ పేరు ఒక్కసారైనా తీసుకున్నాడు ఆ కేసీఆర్? 2 ఏళ్లలో ఒక్కసారి తీసుకున్నాడు ఆ కేసీఆర్ నీ పేరు? ఒక గది నీ స్థాయి, ఒక గది కేసీఆర్ స్థాయి. అందుకే నేను చెప్తున్నా, నాయకుడు ఎప్పుడు నాయకుడే, అర్భకుడు ఎప్పుడు అర్భకుడే. మనం ఫరక్ పడేది ఏం లేదు. ఇట్లా మాట్లాడితే మళ్ళీ నాకు పొగరంటారు. ఏం చేయాలి? ఉన్నది ఉన్నట్టు చెప్తే అదో బాధ. నాయకుడిని నాయకుడేనే అంటారు, అర్భకుడిని అర్భకుడే అంటారు. నువ్వు ఎన్ని పిల్లి మొగ్గలేసినా, ఎన్ని కుప్పిగంతులేసినా అవి హనుమంతుని ముందు కుప్పిగంతులు అయితే తప్ప నీతోను ఊది గాలది, పీరి లేవది. ఏం చేసుకుంటావో చేసుకోపో. ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా, ఇలా చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు. 1 మిలియన్ మార్చ్, ఒక సాగర హారం, ఒక సకల జనుల సమ్మె, ఒక వంట వార్పు, ఆధునిక ప్రపంచం ఎన్నడూ చూడని అపురూపమైన పోరాటాలు ఎన్నో కేసీఆర్ గారు మనకు పరిచయం చేశారు. అట్లాగే ఒక్క పిలుపునిస్తే గడ్డిపోచల లెక్క పరేషను మన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎన్నో సందర్భాలలో ఎంపీలు రాజీనామా చేశారు. ఇలా మన పార్టీలోకి వెళ్ళి గెలిచిన వాళ్ళు ఒక 10 మంది అవతలు ఉన్నారు. ఏ పార్టీలు ఉన్నారో చెప్పుర్రా అంటే వాడు చెప్పే ధైర్యం కూడా లేదు. వాళ్ళు కూడా మాట్లాడుతారు. 7 అంటే 7 ఉండాలనో గాడినే ఉన్నామంటారు. వీళ్ళు కూడా నాయకులు, వీళ్ళకి మనం భయపడాలి. దమ్ముంటే రాజీనామా చేసి రా. 10 మందిని తీసుకున్నాడు కాదు, దాచిపెట్టుడు కాదు, స్పీకర్ అర్రలా దాచిపెట్టుకుడు కాదు, రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రా. ఎవలేందో నీళ్ళేందో పాలేందో తేలిపోతాయి. తెలంగాణ ప్రజలు తీర్పు చెప్తారనే మాట ఇవాళ నేను దీక్షా దివస్ సందర్భంగా రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తా ఉన్నా.